ముంబై ఇండియన్స్ యువ సంచలనం అశ్విని కుమార్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విని కుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అశ్విని కుమార్ తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేను అవుట్ చేశాడు. తన రెండో ఓవర్లో డేంజరస్ రింకు సింగ్తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. రింకు సింగ్ను క్యాచ్ అవుట్ చేసిన అశ్విని కుమార్ మనీష్ పాండేను క్లీన్ బౌల్ చేశాడు. ఇక తన మూడో ఓవర్లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రజెల్ను క్లీన్ బౌల్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఓవరాల్గా అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన 4వ బౌలర్గా చరిత్రకెక్కాడు. అయితే అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అల్జారీ జోసెఫ్ 6 వికెట్లతో టాప్లో ఉన్నాడు. 2019లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసి 6 వికెట్లు పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్ తర్వాత ఆండ్రూ టై, షోయబ్ అఖ్తర్, అశ్విని కుమార్ కన్నా ముందున్నారు. ఇక అరంగేట్ర మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసిన 10వ బౌలర్గా అశ్విని కుమార్ నిలిచాడు. మరి ముందు మ్యాచ్ల్లో అశ్విని కుమార్ ఎలా ఆడతాడో చూడాలి మరి.